హాయ్ చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు వాటర్ మిలన్ సీజన్ కదా, తినొచ్చా తినకూడదా? మీకు ఇష్టమా వాటర్ మిలన్? చాలా. మీకు వాటర్ మిలన్ తిన్నప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు ఒకసారి ఓన్లీ వాటర్ మిలన్ ఒక పూట తినే ఉంటారు కదా మీరు. ఇప్పుడు నైట్స్ జనరల్ గా ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తే ఓన్లీ వాటర్ మిలన్ తినేసి ఉంటారు కదా. అవునండి. అప్పుడు తొందరగా మీకు కడుపు నిండిపోయినట్టు ఉంటది, తొందరగా కడుపు ఫిల్ అయినట్టు ఉంటది. థర్స్టీనెస్ ఎక్కువసేపు లైక్ దాహం అయ్యేది అనిపిస్తుంది అండి కదా. అంటే చల్ల ఫీలింగ్ కూడా, కూల్నెస్ అనిపిస్తుంది, ఒక కూల్నెస్ అనిపిస్తుంది, స్పెషల్ గా వాటర్ మిలన్. అయితే వాటర్ మిలన్ బెనిఫిట్ ఏంటంటే ఇది న్యూట్రియంట్ రిచ్ అండ్ వాటర్ రిచ్, ఫైబర్ రిచ్. ఇప్పుడు ఫ్రూట్ తినడానికి స్వీట్ ఉంటుందా ఉండదా? ఉంటది. పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు ఏం డౌట్ వస్తుంది అంటే, అరే ఇప్పుడు ఇది తింటే నాకు షుగర్ పెరిగిపోతుందా అనేసి డౌట్ వస్తుంది. కొంచెం స్వీట్ కదా, ఫ్రూట్ కదా అనుకుంటాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒక్క పూట మనం రైస్ తింటే ఎంత తింటాం? ఒక పావు కిలో కానీ 300 గ్రాములు కానీ హాఫ్ కేజీ, మేబీ 2 బౌల్స్ అనుకోండి. జనరల్ గా 2 బౌల్స్ అంటే పావు కిలో పైన 300 గ్రామ్. ఇప్పుడు కుక్డ్ రైస్ లో మనం మళ్ళీ సాంబార్ వేస్తాం, కర్రీ కలుపుతాం. ఎన్నోసార్లు ఏం చేస్తాం, కర్రీలు మంచిగా ఫ్రై చేసుకొని, దొండకాయ ఫ్రై, దోసకాయ ఫ్రై తయారు చేసుకుంటాం. ఇవన్నీ కలుపుకొని తిన్నారు అనుకోండి, ఇప్పుడు ఒక మీల్లా మనకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి? ఎక్కువనే వస్తాయి. ఎంత వస్తాయి అంటే 1500 నుంచి 2000 మధ్యకి క్యాలరీలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్క మనిషి ఒక్క పూటలో 1500 క్యాలరీస్ తినేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, బిర్యానీ ఉంటుంది కదా, ఇప్పుడు కిలో బకెట్ అమ్ముతున్నారు బయట. ఒక్క కిలో బిర్యానీలా 4000 క్యాలరీలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో ఆయిల్ ఎక్కువ వేసిండ్రు, ఈ చికెన్ మటన్ అంతా ఓవర్ హీట్, ఓవర్ కుకింగ్ చేస్తే అది ఒక్కొక్కసారి 4000 క్యాలరీలు, 5000 క్యాలరీలు కూడా అవుతాయి. మళ్ళీ దాని మీద మనం ఏం చేస్తాం, వారానికి ఒకసారి అందరు బయటికి పోయి తింటారు కదా, బిర్యానీలే తింటారు ఎక్కువ. దాంతో మళ్ళీ థమ్స్అప్ తాగుతామా తాగమా? బై డిఫాల్ట్ థమ్స్అప్ తాగుతాం. ఎందుకు? ఆ థమ్స్అప్ తాగితే ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళా వారం మనకు బయట తిండి దొరకదు కదా. అయితే ఏమైపోతుంది అంటే 6000 క్యాలరీలు పోతాయి ఒక్క మీల్లా. అంటే ఒక బకెట్ అంతా మనం ఎందుకు తింటాం చేతన్ గారు? బకెట్ మీరు తినరు, సగం బకెట్ అయితే తింటారు కదా. ఇంకా కొందరు మహానుభావులు ఉంటారు, ఒక బకెట్ ఒక్కరే ఫినిష్ చేసేలాగా ఉంటారు. అయితే అట్లా పరేషాని. మళ్ళీ మనం ఏం చెప్తాం పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు, వారానికి ఒకటేసారి నాన్ వెజ్ తినాలి, ఒకటే పూట నాన్ వెజ్ తినాలి అనేసి మనం అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే మనం షుగర్ని రివర్స్ చేస్తాం. మనం చెప్పేటట్టు వాళ్ళు వింటారు, కానీ వినే దాంట్లో కొంచెం ఇంకా మాడిఫై చేసుకుంటారు. ఎట్లా? ఇప్పుడు ఒకటే పూట వారంలో ఒకటేసారి తినాలంటే ఎంత కావాలో అప్పుడే దొరుకుతుంది మనం. సో అట్లా ఎక్కువ అయిపోతాయి. సో 6000 క్యాలరీలు వేస్తారు కదా, 6000 క్యాలరీలు ఒక్క రోజులో ఒక్క మీల్లో తింటున్నారు. ఇప్పుడు వాటర్ మిలన్తో దాన్ని కంపేర్ చేద్దాం. 100 గ్రామ్ వాటర్ మిలన్ తింటే మీకు ఒక 30 క్యాలరీలు వస్తాయి. ఎంత డిఫరెన్స్ ఉంది? అయితే ఒక కిలోలా 300 కిలో మీరు 2 రోజులు 3 రోజులు తింటారు. అయితే చూడండి డిఫరెన్స్. ఇప్పుడు ఒక మీల్కి 1500 క్యాలరీస్ అంటే వాటర్ మిలన్ ఒకసారి తింటే మనకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఏం చేయాలి? నైట్ షుగర్ పేషెంట్లు వాటర్ మిలన్ తినాలి, 200 గ్రామ్స్ నైట్ తినొచ్చు అంటారా? అవును, నైట్ తినేసి వదిలేసేయండి, ఇంకా ఏం తినకండి. 200 గ్రామ్స్ పోయినాక ఇంకా ఏడు ఉంటుంది పొట్టలో జాగా. మళ్ళీ ఇంకోటి, ఆకలి అయ్యే ముందు తినాలి. ఆకలి అయిన తర్వాత తింటే మనకు సరిపోయిందా లేదా మనకు అర్థం కాదు ఎన్నోసార్లు. ఆకలి అయిన తర్వాత మనిషి ఎక్కువ తింటాడు, ఆకలి అయ్యే ముందు తింటే తక్కువ తింటాడు. అట్లా చేయాలి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, వాటర్ కూడా మంచిగా హైడ్రేట్ చేస్తుంది. ఇది షుగర్ వ్యాధి పేషెంట్లు బేఫికర్ తినొచ్చు. కానీ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, మీరు వాటర్ మిలన్ తింటున్నారంటే మళ్ళీ వేరేవి ఏం తినొద్దు. ఒక మీల్ ఓన్లీ వాటర్ మిలన్ పెట్టుకోండి మీరు. అట్లా ఉంటే క్యాలరీలు కూడా తక్కువ పోతాయి. కానీ జనరల్ అబ్జర్వెన్స్ చేతన్ గారు, ఇప్పుడు రైస్ తిన్నాం అనుకోండి, అది ఇచ్చే అంత ఎనర్జీ బౌల్ ఆఫ్ వాటర్ మిలన్. మనకు ఎనర్జీ ఎప్పుడు అవసరం పడుతుంది? ఎప్పుడైతే మనం పని చేస్తాం అప్పుడు మనకు ఎనర్జీ అవసరం పడుతుంది. కానీ నిద్రపోవడం ఒక పని అంటే మీకు ఆ క్యాలరీలు సరిపోవు. నిద్రపోవడానికి మనకు ఏం క్యాలరీలు సరిపోతాయి? అచ్చా, నిద్రపోయినాక ఏదైతే మన బాడీలో ఫంక్షన్స్ అవుతాయి కదా, దానికి ఎన్ని క్యాలరీస్ కావాలి
ఆ బౌల్ వాటర్ మిలన్ లో ఉంటాయి. ఒకవేళ ఉండకపోతే కూడా బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా మెటబలైజ్ అవుతుంది కదా, అవునా కదా? అది ఆ టైంలో యూజ్ చేసుకుంటుంది అంట. సో అట్లా ఓన్లీ ఫ్రూట్ మీల్ ఒకటి పెట్టుకోవాలి. అండ్ వాటర్ మెలన్ ఈ సమ్మర్ సీజన్ లో చాలా మంచి ఫ్రూట్, ఎందుకంటే మనకు హైడ్రేట్ కూడా చేస్తుంది, న్యూట్రిషన్ కూడా ఇస్తుంది, మళ్ళా దాంతో పాటు డయాబెటిక్ వ్యాధి వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది అండ్ వెరీ హెల్తీ. మనం పేషెంట్లకు చాలా మందికి చెప్తాం ఇట్లా వాటర్ మెలన్ తినండి నైట్ టైం మీకు ఫ్రూట్స్ ఇష్టం ఉన్నాయి అంటే, అండ్ హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది చాలా. సో ప్రిఫరబ్లీ ఫ్రూట్స్ ఆఫ్టర్నూన్సే తీసుకోవాలి అని అంటారు కదా, అట్లేం లేదంటారా? అట్లా ఏం లేదు మేడం, ఏ ఫ్రూట్ లో క్యాలరీలు తక్కువ ఉంటాయి అవి నైట్ తీసుకోవచ్చు మనం. అండ్ దీంట్లో అయితే ఫైబర్ ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తీసుకున్నారు అనుకోండి, మన గంటన్నర తర్వాత ఆకలి అయితే ఏం చేస్తారు, బజ్జీలు తింటారు, పోయి బోండాలు తింటారు. ఇవన్నీ దాని బదులు లంచ్ చేసుకొని నైట్ వాటర్ మెలన్ తినేసి పడుకుంటే అయిపోయాయి కదా. సో ఆ పని చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మన దగ్గర డయాబెటిక్ రివర్సల్ కోసం పేషెంట్స్ వస్తే మనం వాళ్ళకి చెప్తాము, హోమియోపతి తోటి పూర్తిగా రివర్స్ అవుతారు డయాబెటీస్. అండ్ ఎవరైతే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మనం స్పెసిఫిక్గా చెప్తాం, ఒక పని చేయండి, మీరు వాటర్ మిలన్ తినండి నైట్ సమ్మర్లో, చాలా బెనిఫిషియల్ ఉంటుంది అనేసి. చైతన్య గారు, జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రూట్స్ ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తుందేమో అనిపిస్తుంది. అంటే రైస్ తిన్నాం అనుకో, కొద్దిసేపు అన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఒక చిన్న నాప్ వేయాలి అనిపిస్తుంది. కానీ వెన్ యూ టేక్ ఫ్రూట్స్ ఇట్ గివ్ యూ లైక్ హైపర్ యాక్టివ్నెస్ అంటారు కదా, అట్లేం కాదంటారా? వాటర్ మిలన్ బేఫికర్ తీసుకోవచ్చు అని మీరు అంటున్నారు, బట్ యాడెడ్ ఎనర్జీ అయితే ఇస్తుందండి, ఒక గ్లూకోజ్ లాగా బాడీకి కాదా? చూడండి, కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటది కదా దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం మీల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. మనకేం అలవాటు ఉంటుంది, మనం నూనె ఎక్కువ వాడతాం, డీప్ ఫ్రై చేస్తాం. ఇట్లా మన ఇంట్లో మన కర్రీ కానీ పప్పు కానీ సాంబార్ కానీ చూసుకుంటే పైన మనకు నూనె తేలుతూ కనిపిస్తుంది. అవునండి. అయితే దాని అర్థం ఏంటంటే మనము అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం. కరెక్ట్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి ఎంత అవసరం మనం దానికన్నా ఎక్కువ తింటున్నాం కాబట్టి ఏ బ్లడ్ సప్లై బ్రెయిన్కి పోవాలి అది బ్రెయిన్కి పోకుండా కడుపుకు పోతుంది, అది డైజెస్ట్ చేయడానికి. అందుకే మనకు నీరసం అనిపిస్తుంది, బ్రెయిన్ కి ఆక్సిజన్ తగ్గిపోయింది కదా, అందుకే మనకు నీరసం అనిపిస్తుంది. ఫ్రూట్స్ లో ఏంటంటే మనకు ఎనర్జీ ఇన్స్టెంట్ గా రిలీజ్ అవుతుంది. కరెక్ట్. ఉన్న 30 క్యాలరీస్ ఇన్స్టెంట్ గా రిలీజ్ అయిపోయింది అనుకోండి, మీరు అది వాడుకున్నారు, ఇక్కడొక్కడ జర సేపు తిరిగినారు అనుకోండి, అయిపోతుంది. అది పడుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ కి హెల్దీ, వెయిట్ లాస్ కోసం పనికొస్తుంది, అండ్ మెటబాలిజం పెంచుతుంది బాడీది, స్లీప్ క్వాలిటీ మంచిగా అవుతుంది, మళ్ళీ కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి మనకు. రైట్. సో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ తప్పనిసరిగా బేఫికర్ అందరూ కూడా డయాబెటిక్ పేషెంట్స్ 1 మీల్ లో ఒక ఫుల్ బౌల్ తీసుకోవచ్చు అంటున్నారు, అంతే కదా చైతన్య? 200 grams. 200 grams అప్ టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.